హలో గైస్, నా పేరు మైత్రి. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో అప్పుడే మనకు ఒక ఐడియా ఉంది. మోస్ట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెనక పంపే ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా ఆ విషయం చాలా క్లియర్గా చెప్పారు. సో ఎవరైతే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక పంపేస్తాం, అండ్ ఆ వెనక పంపడానికి కూడా చాలా కొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పారు. అండ్ అదే జరుగుతూ వస్తుంది కూడా. సో వాళ్ళ అధికారంలోకి వచ్చి కొద్ది రోజులే అవుతుంది, బట్ అయినా కూడా ఆల్రెడీ బార్డర్ దగ్గర ఆ సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. చాలామంది బంగ్లాదేశీ మైగ్రెంట్స్ అంటే అక్రమంగా వచ్చిన వలసదారులు వాళ్ళంతటా వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎలాగూ గవర్నమెంట్ పట్టుకొని గవర్నమెంటే తరిమి పంపించే కంటే వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోతేనే కొంచెం బెటర్ అని చెప్పి వాళ్ళకైతే అనిపిస్తుంది. సో ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య 4096 కిలోమీటర్ల బార్డర్ అయితే ఉంది. అందులో 2100 కిలోమీటర్లకి పైగా వెస్ట్ బెంగాల్ పరిధిలోకి వస్తుంది అనమాట. సో ఇంత పెద్ద బార్డర్ ఉంది. సో అందుకని చాలామంది అక్కడికే రాగలుగుతున్నారు. పైగా ఇంతకుముందు టీఎంసీ మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళందరినీ కూడా రానిచ్చి వాళ్ళందరికీ కూడా ఓటు బ్యాంక్ వాళ్ళందరినీ కూడా ఓటర్ ఐడీలు క్రియేట్ చేసేసి వాళ్ళని ఓటు బ్యాంక్ కింద మార్చుకునేది, వాళ్ళతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేది. సో ఇవన్నీ కూడా అప్పట్లో వాళ్ళకి హెల్ప్ అయింది. బట్ ఇప్పుడు వాళ్ళ అన్ఫార్చునేట్గా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సో వీళ్ళైతే పంపేస్తున్నారు అనమాట. అది కూడా చాలా అంటే చాలా స్పీడ్గా పంపేస్తున్నారు. అండ్ దానికి ఒక పాలసీ పేరు కూడా పెట్టారు, డిటెక్ట్ డిలీట్ డిపోర్ట్ అని చెప్పి. సో డిటెక్ట్ చేయాలి, డిలీట్ చేయాలి, డిపోర్ట్ చేయాలి. సో ఇది వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. సో అసలు ఏంటి, ఎలా జరుగుతోంది ఈ ప్రాసెస్ అండ్ ఎంత స్పీడ్గా అవుతోంది, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో సువేందు అధికారి తెలిసిందే కదా, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్. సో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా దీని మీద అయితే ఫోకస్ చేశాడు. సో మే 21, 2026న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల తర్వాతే ఆయన ఒక కొత్త పాలసీని అయితే తీసుకొని వచ్చాడు, సెక్యూరిటీ పాలసీ. దాని పేరే డిటెక్ట్ డిలీట్ డిపోర్ట్ అనమాట. సో భారతదేశం మొత్తంగా ఒక అంచనా ప్రకారం సుమారుగా 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఇల్లీగల్ బంగ్లాదేశీ మైగ్రెంట్స్ ఉన్నారు. అంటే అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీ వలసదారులు ఉన్నారనమాట. సో వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉన్నది ఈ వెస్ట్ బెంగాల్లో. సో వీళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని మళ్ళీ తిరిగి వెస్ట్ బెంగాల్కి పంపించాలి అన్న ఒక కారణంతో ఒక నిర్ణయంతో ఈ పాలసీని అయితే తీసుకొని వచ్చారు. సో రిపోర్టర్స్తో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పింది ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇలా పోలీసులు వీళ్ళని కనుక పట్టుకున్నట్టయితే, అంటే ఎవరైతే ఇల్లీగల్ పీపుల్ ఉన్నారో వాళ్ళని కనుక పోలీసులు పట్టుకున్నట్టయితే వాళ్ళని కోర్టుల ముందు ఏమీ సబ్మిట్ చేయరు, డైరెక్ట్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అప్పచెప్పేస్తారు. సో ఇమీడియట్ డిపోర్టేషన్ కోసం వాళ్ళందరినీ కూడా అప్పచెప్పేస్తారు అనమాట. సో ఆ రూల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా అప్లైలోకి వస్తున్నాయని చెప్తున్నారు. సో కోర్టులకు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ లీగల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫినిష్ అవ్వడానికి కొన్ని నెలల టైం పడుతుంది. ఒక్కొక్కరికి నెలల టైం పడుతుంటే ఇంకా కొన్ని వందల వేల లక్షల్లో ఉన్నారు, అక్కడ కోట్లలో కూడా ఉన్నారు. సో అలాంటి పరిస్థితి ఉన్న చోట ఎంతమందికని కేసులు పెడతారు, ఎంతమందికని కోర్టుల ముందు హాజరుపరుస్తారు, ఎప్పటికని వాటికి సంబంధించిన తీర్పులు వస్తాయి. సో అది జరగని పది కదా, అందుకని చెప్పి డైరెక్ట్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అప్పచెప్పేస్తారు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక యాక్ట్ని తీసుకొని వచ్చింది, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 అని చెప్పి. సో అదొక మోడర్న్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ సిస్టమ్ని తీసుకొని వచ్చింది ఇమిగ్రేషన్కి, రిజిస్ట్రేషన్కి, సర్వైలెన్స్కి, డిటెన్షన్కి, డిపోర్టేషన్కి. సో దాన్ని ఏంటంటే సువేందు అధికారి తన స్టైల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట తన స్టేట్లో. సో దాన్ని ఒక ర్యాపిడ్ డిపోర్టేషన్ మెషిన్ లాగా వాడుకుంటున్నారు ఆ కొత్త చట్టాన్ని. సో ఆ 3D ఫార్ములా చెప్పాను కదా, డిటెక్ట్ డిలీట్ డిపోర్ట్ అంటే ఏంటంటే, డిటెక్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ పోలీసులు కానీ లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPFలు కానీ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉంటారో తెలుసుకొని ఆ ప్రాంతంలో ఇంటెన్స్ సెర్చింగ్స్ అనేవి చేస్తారు. అండ్ పర్టికులర్గా ఏవైతే హౌరా రైల్వే స్టేషన్ లాంటి హై ట్రాఫిక్ ట్రాన్సిట్ హబ్స్ ఉంటాయి కదా, ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా తనిఖీలు అయితే చేస్తారనమాట. సో ఈ డిటెక్షన్ అనేది ర్యాండమ్ ఏమీ కాదు. సో ఎవరైతే వ్యాలిడ్ డాక్యుమెంటేషన్ని ప్రొవైడ్ చేయలేరో, ఎవరైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కిందకి రారో వాళ్ళందరినీ కూడా డిటెక్ట్ చేస్తారనమాట. సో వన్స్ డిటెక్ట్ చేసిన తర్వాత డిలీట్ అంటే ఏంటంటే ఇంకా వాళ్ళ యొక్క ఐడెంటిటీ డీటెయిల్స్ ఏవైతే భారతదేశంలో క్రియేట్ చేయబడ్డాయో అవన్నీ కూడా డిలీట్ చేస్తారు. అంటే అఫీషియల్ డేటాబేస్ నుంచి కంప్లీట్గా రిమూవ్ చేస్తారు. లైక్ వాటర్ ఐడీలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా తీసేస్తారు, గవర్నమెంట్ రికార్డ్స్ నుంచి తీసేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే భారతదేశపు సిటిజన్స్ ఏవైతే బెనిఫిట్స్ పొందుతూ ఉంటారో అవేవి కూడా ఇక మీదట పొందే అవకాశం లేదు. ఇంతకుముందు మమతా బెనర్జీ ఉన్నప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి దక్కేవి. మూడోది డిపార్ట్. ఇంకా ఇది మెయిన్ థింగ్ నన్ను అడిగితే,
సో మెజిస్ట్రేట్ ముందు పెట్టకుండా లీగల్ ఛాన్సెస్ ఏమీ లేకుండా డైరెక్ట్గా బీఎస్ఎఫ్ వాళ్ళకి అప్పచెప్పేస్తారు. దానికంటే ముందు కొంచెం వాళ్ళకి బాగా తిండి పెడతారు, ఎందుకంటే దానికోసం కొన్ని సెపరేట్ హోల్డింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో వాళ్ళకి బాగా ఫుడ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా బీఎస్ఎఫ్ వాళ్ళకి అప్పచెప్పేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ బోన్గాన్లో ఉన్న పెట్రోపోల్ దగ్గర కానీ, లేదంటే నార్త్ 24 పర్గానాస్ డిస్ట్రిక్ట్లో ఉన్న బసిర్హాత్ అవుట్ పోస్ట్ దగ్గర కానీ ఈ ప్రాంతాలకు అప్పచెప్పి అక్కడ నుంచి పంపేస్తారనమాట వాళ్ళందరినీ కూడా. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా అందరినీ కూడా పంపేయచ్చు భారతదేశం నుంచి. అండ్ ప్రతి వారం ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే ఇవ్వాలంట. సో ఎంతమందిని డిటైన్ చేశారు, ఎంతమందిని డిపోర్ట్ చేశారు, వాళ్ళ డేటా ఎంతవరకు డిలీట్ చేశారు, ఇవన్నీ కూడా ప్రతి వీక్ ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాలంట ఆయనకి, అది కూడా చెప్పారు. సో స్టేట్ యొక్క యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ డ్రైవ్ అని చాలా ఫాస్ట్గా వెళ్తుంది, చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సో హోల్డింగ్ సెంటర్స్ని బేసిక్గా వెస్ట్ బెంగాల్లోని ప్రతి డిస్ట్రిక్ట్లోని కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హోల్డింగ్ సెంటర్స్ ఎందుకు అంటే బేసిక్గా ఎవరైతే ఇలాగ ఇల్లీగల్ పీపుల్ దొరుకుతారో వాళ్ళందరినీ కూడా డిపోర్టేషన్కి ముందు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా వెరిఫై చేసి ఇంకేమీ లేవన్నాక వాళ్ళ డేటా మొత్తం డిలీట్ చేశాక అప్పుడు వాళ్ళని పంపాలి కదా. సో అప్పటి వరకు వాళ్ళు పారిపోకుండా ఎక్కడికి వెళ్ళిపోకుండా హోల్డింగ్ సెంటర్స్లో పెడతారనమాట. ఈ హోల్డింగ్ సెంటర్స్లో బేసిక్గా పీపుల్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఒకటి అప్రహెండెడ్ ఫారినర్స్, అంటే దొరికిపోయిన వాళ్ళు, ఇల్లీగల్గా వచ్చి దొరికిపోయిన వాళ్ళు. 2 రిలీజ్డ్ ఫారెన్ ప్రిజనర్స్, అంటే ఇంతకుముందు ఎప్పుడో దొరికిపోయి జైలు నుంచి బయటకు వచ్చి డిపోర్టేషన్ కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు. వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళని కొద్ది రోజులు ఉంచుతారు. ఉంచిన తర్వాత అన్నీ ఓకే అనుకున్నాక పంపేస్తారు. సో ఫస్ట్ హోల్డింగ్ సెంటర్ని మాల్డా డిస్ట్రిక్ట్లో పెట్టారు. ఇది బార్డర్ డిస్ట్రిక్ట్. దీంట్లోనే క్రాస్ బార్డర్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే భారతదేశం నుంచి చాలామంది బంగ్లాదేశ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అలా కూడా జరిగింది. దాని తర్వాత దాన్ని ఎక్కడ పెట్టారంటే ఇంగ్లీష్ బజార్లోని చందన్ పార్క్ అనే ఒక ఏరియాలో పెట్టారు. సో దాంట్లో ఫస్ట్ డిటైనీస్ కూడా ఆల్రెడీ వచ్చారు. 9 మంది బంగ్లాదేశీ నేషనల్స్ అయితే ఉన్నారు. అందులో 3 ఉమెన్స్ ఉన్నారు, 6 మైనర్స్ ఉన్నారు. మైనర్స్ ఎక్కువ వచ్చేస్తున్నారు మన దగ్గరికి. సో ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా గజోల్లోని పాండువా అనే ఒక ఏరియా నుంచి అయితే పట్టుకొని వచ్చారు, చాలా టైట్ సెక్యూరిటీతో. సో అది కొంచెం ప్రాబ్లమే. అండ్ ఈ సెక్యూరిటీ, ఈ ఫెసిలిటీస్ ఏవైతే అంటే హోల్డింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చాలా గట్టిగా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సీసీటీవీ సర్వైలెన్స్ ఉంది, 12 మంది పోలీసులు ఉంటారు, సివిల్ డిఫెన్స్ స్టాఫ్ ఉంటారు, సివిల్ వాలంటీర్స్ ఉంటారు, సపోర్టింగ్ వర్కర్స్ ఉంటారు. సో రౌండ్ ద క్లాక్ మానిటర్ చేస్తూ ఉంటారు అండ్ మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ ప్రాంతంలో. తర్వాత ఇంకొకటి ముషీరాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా ఒకటి పెట్టారు. తర్వాత వేరే ప్రాంతంలో కూడా ఇంకొకటి పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ ముషీరాబాద్ దాంట్లో కూడా 3 బంగ్లాదేశీ నేషనల్స్ అయితే పెట్టారనమాట. వాళ్ళు కూడా బార్డర్ని ఇల్లీగల్గా దాటి వచ్చిన వాళ్ళే. అండ్ వాళ్ళు ఇంతకుముందు లాల్గోలా ప్రాంతంలో ఉండేవారు, వాళ్ళని అక్కడ నుంచి తీసుకొని వచ్చి ముషీరాబాద్లోని హోల్డింగ్ సెంటర్లో పెట్టారు. సో ఈ హోల్డింగ్ సెంటర్స్ అనేవి ప్రతి డిస్ట్రిక్ట్లోని కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక 30 రోజుల వరకు కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి టైం ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కొత్త లా ప్రకారం, సో కొత్త గైడ్లైన్స్ ప్రకారం. సో ఈ గ్యాప్ అంతా కూడా వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు మళ్ళీ ఇంకెక్కడైనా ఉన్నట్టయితే పారిపోయే ఛాన్సులు ఉంటాయి. అందుకని చెప్పి తెచ్చి హోల్డింగ్ సెంటర్స్లో పెడుతున్నారు. వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళకి అక్కడ ఫుడ్ పెడతారు, ఆ తర్వాత వాళ్ళని పంపేస్తారు ఇంకా అక్కడ నుంచి. సో ఇంకా రివర్స్ ఎక్సోడస్ జరుగుతోంది ఇప్పుడు దీని కారణంగా. అదేంటంటే జనరల్గా ఇందాక చెప్పారు కదా, నార్త్ 24 పర్గానాస్ డిస్ట్రిక్ట్ ఉంది, బసిరాత్ సబ్ డివిజన్ అని చెప్పి, అక్కడ హకీంపూర్ చెక్ పాయింట్ ఉందన్నమాట. సో ఆ ప్రాంతానికి ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి వాళ్ళే అక్కడ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళని అడుగుతున్నారు, మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించేసేయండి అని చెప్పి. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేయండి, ఇట్లాంటిది ఏదో జరుగుతుందని అన్నిసార్లు అడిగాను, ఎక్కడికి వెళ్తున్నాం అని. అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి అని చెప్పి వాళ్ళు మేము వెళ్ళిపోతాం అంటున్నారు అనమాట అక్కడ నుంచి. సో కొన్ని వందల మంది బంగ్లాదేశ్ పీపుల్ ఆ ప్రాంతానికి అయితే చేరుకొని అడుగుతున్నారంట బీఎస్ఎఫ్ వాళ్ళని, మమ్మల్ని పంపేసేయండి ఇక్కడ నుంచి అని చెప్పి. సో అథారిటీస్ అయితే చెక్ చేస్తున్నారు ప్రస్తుతానికి వాళ్ళ డీటెయిల్స్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళని పంపే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ శుభేందు అధికారి ఇవన్నీ కూడా చూసి ఒకటే మాట అన్నాడు, అదేంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపేసేయండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోండి మిగతా వాళ్ళు కూడా, లేదంటే గవర్నమెంట్ పంపిస్తే వేరేలా ఉంటుందని చెప్పి కొంచెం గట్టిగానే వార్నింగ్ అయితే ఇచ్చాడు. సో ఆయన చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నాడు, అదేంటంటే వీళ్ళెవరిని కూడా జైలులో పెట్టాలనుకోవట్లేదట అతను. అంటే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకు ఒక శిక్ష వేస్తారు యాక్చువల్గా. సో ఆ శిక్ష వేసి వాళ్ళని జైల్లో పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఇంకా భారతదేశానికి చెందిన ఫండ్స్ అన్నీ కూడా లాసు. ఎందుకంటే వాళ్ళ 3 పూట్ల ఫుడ్ పెట్టాలి, ఆదివారం ఆమ్లెట్, బుధవారం బిర్యానీ బొక్క అని చెప్పి ఏదో డైలాగ్ ఉంటుంది ఏదో సినిమాలో మన దగ్గర. సేమ్ అదే కైండ్ ఆఫ్ ఫీలింగ్ని అయితే మేబీ ఆయన కూడా అనుకుంటూ ఉండొచ్చు. అందుకని ఇంకా వాళ్ళందరినీ కూడా తరిమేస్తాడు అనమాట అక్కడ నుంచి.
సో ఓటు బ్యాంక్ కింద మేము వాడుకోవాలనుకోవట్లేదు వీళ్ళని, మేము కంట్రీ గురించి రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పాడు ఆయన. సో అది పరిస్థితి. సో ఇంకా మొత్తం అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఆ బంగ్లాదేశీ పీపుల్ చాలా ఓపెన్గా చెప్తున్నారు, ఇంతకుముందు గవర్నమెంట్ మాకు సపోర్ట్గా ఉండేది, అప్పుడు మేము ఇక్కడ ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్గా లేదు, ఇంకేం చేస్తాం, మేము వెళ్ళిపోవాల్సిందే, మాకు ఇంకో దారి లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు. సో చాలామంది ఎన్నో ఏళ్ళకి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళందరూ ఒకటేసారి వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడం వల్ల ఎవరైతే వీళ్ళ ఎంప్లాయర్స్ అంటే వీళ్ళు ఎవరి దగ్గర అయితే పని చేస్తారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీళ్ళు మోస్ట్లీ కన్స్ట్రక్షన్ సైట్లో, హోటల్స్లో, ఫిషరీస్లో, డొమెస్టిక్ హెల్ప్స్గా అట్లా పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఇమీడియట్గా కనుక వెనక డిపోర్ట్ చేసినట్టయితే వీళ్ళకి ఎవరైతే ఉద్యోగం ఇచ్చి ఉన్నారో వీళ్ళు వెళ్ళిపోతే సడన్గా వర్కర్స్ని పట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ గవర్నమెంట్ అయితే తగ్గేదేలా అంటుంది, జుకేగా నైస్ అలా అంటుంది గవర్నమెంట్ అయితే. సో ఇంకా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఇప్పుడు పూర్తి స్థాయిలో పీపుల్ అయితే వెళ్ళిపోతున్నారు. బట్ బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ BCB ఉందన్నమాట. సో వాళ్ళతో కూడా మాట్లాడి చర్చించి అప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళని డిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళని తరివేస్తాం అంటే మరి వాళ్ళు కూడా ఉంటారు కదా, యాక్సెప్ట్ చేయాలి కదా వాళ్ళు కూడా. సో అది కూడా ఇబ్బందే. సో ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని పర్యవేక్షించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసిందనమాట. సో ఈ అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ని అబ్జర్వ్ చేయడం కోసం. సో దాన్ని జస్టిస్ రిటైర్డ్ ప్రకాష్ ప్రభాకర్ నవాల్కర్ లీడ్ చేస్తున్నారు ఆయన. సో అండ్ అది మాత్రమే కాకుండా సెన్సస్ కమిషనరు, రిటైర్డ్ IAS ఆఫీసర్ దుర్గాశంకర్ మిశ్రా, IPS ఆఫీసర్ బాలాజీ శ్రీవాస్తవ, ఎకనామిస్ట్ షామికా రవి, ఇంకా చాలామంది ఉన్నారనమాట ఈ కమిటీలో. అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క జాయింట్ సెక్రటరీ, ఫారినర్స్ డివిజను, తర్వాత వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ పర్సన్ బేసిక్గా సెక్రటరీ మెంబర్ కింద హ్యాండిల్ చేస్తారు దీన్ని మొత్తాన్ని కూడా. సో చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే ఈ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక పంపించడమే మా యొక్క తక్షణ కర్తవ్యం అని చెప్పి. సో ఇది మన భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి, నేషనల్ సెక్యూరిటీకి, లా అండ్ ఆర్డర్కి భంగం కలిగిస్తోంది. అలాగే సోషల్ స్ట్రక్చర్ని కంప్లీట్గా మార్చేస్తోంది. సో వెస్ట్ బెంగాల్, కలకత్తా యొక్క సోషల్ స్ట్రక్చర్ ఒకలా ఉండేది, బట్ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ వచ్చిన తర్వాత ఇంకోలాగా అయిపోయింది. నిజమే కదా, మోస్ట్లీ హిందూస్ ఉండేవాళ్ళు, కాళీమాత ఉండేది, కలకత్తా ఈజ్ ఫేమస్ ఫర్ దట్. బట్ ఇప్పుడు ఏందయ్యా అంటే మొత్తం ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు బికాస్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో అదంతా కూడా మారుతోంది. సో దాన్ని మార్చాలి, మళ్ళీ మొదటికి తీసుకురావాలి, పునర్వైభవం తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాం అని చెప్పారనమాట. సో అది సిచ్యువేషన్. సో బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే మొత్తంగా 4096 కిలోమీటర్ల ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో 2216 కిలోమీటర్ల బార్డర్ వెస్ట్ బెంగాల్లోనే ఉంటుంది. అందులో 1653 కిలోమీటర్లు మాత్రమే ఫెన్సింగ్ చేయబడింది, మిగతా బార్డర్కి ఫెన్సింగ్ చేయబడలేదన్నమాట. సో ఈ ఫెన్సింగ్ సుమారుగా 563 కిలోమీటర్ల బార్డర్కి ఫెన్సింగ్ లేక ఆ ప్రాంతం నుంచి చాలామంది వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక 27 కిలోమీటర్ల స్ట్రెచ్ని BSFకి అప్పచెప్పింది అక్కడ ఫెన్సింగ్ వేసుకోవడానికి. సో ఆల్రెడీ ముందే చెప్పారు వాళ్ళు, మేము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఈ బార్డర్ ఫెన్సింగ్ ల్యాండ్ అలొకేట్ చేస్తామని చెప్పి. సో అలాగే మిగతా బార్డర్ అవుట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి కూడా ఫెన్సింగ్కి కావాల్సిన అన్ని రకాల సిచ్యువేషన్స్ని కూడా అనుకూలంగా మీకు అందజేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు సువేంద్ర అధికారి అయితే మాత్రం. అండ్ దానికి కూడా డెడ్ లైన్లో ఫినిష్ చేయాలని అయితే చూస్తున్నారు చాలా ఫాస్ట్గా. అండ్ ఇంకొకటి కూడా చెప్పారు, CAAని కూడా వెస్ట్ బెంగాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ రూల్ ప్రకారంగా December 31, 2024 లోపు ఒక 7 మైనారిటీ కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళని ఏం అనడానికి లేదు, ఏం అనరు కూడా. బట్ ఆఫ్టర్ December 31, 2024 కనుక వచ్చినట్టయితే మటుకు వాళ్ళందరినీ కూడా ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ కింద కన్సిడర్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడమో డిపోర్ట్ చేయడమో చేస్తారు. ఈయన మోస్ట్లీ అరెస్ట్ చేయని అంటాడు కాబట్టి డిపోర్టేషన్, ఇంకంతే, ఇంకోటి ఏం లేదు. సో BJP వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది కొంచెం ప్రస్తుతానికి అయితే మటుకు, ఎందుకంటే వాళ్ళకి చెప్పే పంపాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళు మీ వాళ్ళే, వీళ్ళని పంపేస్తాను, చూసుకోండి, మీ సరుకు మీకే ఇచ్చేస్తాను, పనా చేసుకోండి అని చెప్పాలి మరి వాళ్ళకి ఇంకా. సో అది పరిస్థితి. సో లెట్స్ చూద్దాం ఏంటో ఏమవుతుందో. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. మీకేమనిపిస్తోంది ఈ ఫాస్టెస్ట్ డిపోర్టేషన్ కాన్సెప్ట్ మీద? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.